మహాలయ పక్షం అంటే పితృదేవతలకు చాలా ప్రీతికరమైన పక్షం. ఈ 15 రోజులకు కూడా పెద్దలకు, గతించిన పెద్దలకు తర్పణాలు వదులుతూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల వారి వంశక్షేమం కూడా బాగా ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ విషయం పైన మనతో మాట్లాడడానికి శివశాస్త్రి పంతులు గారు ఉన్నారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మ. చెప్పండి పంతులు గారు, మహాలయ పక్షం గురించి ఈ 15 రోజులు మాత్రమే ఎందుకు చేస్తూ ఉంటారు? ఓం శ్రీ గణేశ శారదః గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. ఓం మాతృభ్యో నమః, పితృభ్యో నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మరి ఈ 15 రోజులు కూడా మనము పితృపక్షాలు అంటాం. పితృ అంటే పూర్వీకులు, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు. ఎవరైతే ఈ కాలంలో లేదో వాళ్ళని మనము పితృ అని అంటాము, పెద్దవాళ్ళని. అయితే పక్షాలు అంటే, పక్షం అంటే 15 రోజులు, అది అందరూ తెలిసిన విషయమే. అయితే పితృపక్షాలు అంటే ఈ 15 రోజులు కూడా మన యొక్క పెద్దలకు చేసుకోవడము. మనం దీన్ని మహాలయ పక్షాలు అని అంటాము, అదేవిధంగా పితృపక్షాలు అంటాము. ఎప్పుడైతే ఈ 15వ రోజు అమావాస్య వస్తుందో దానిని మనము మహాలయ అమావాస్య లేదంటే పెద్దర అమావాస్య అని చెప్పేసి కూడా వాడుక భాషలో నడుస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా మీరు అడిగినట్టుగా ఎందుకు చేయాలి అంటే, ఇది వరకు ఎవరైతే ఈ పితృపక్షాల కంటే ముందు ఈ సంవత్సరంలో శివైక్యం అయిపోయి ఉంటారో వారి యొక్క ఆత్మ అనేది కూడా స్వర్గానికి వెళ్ళకుండా ఇక్కడే తిరుగుతూ ఉంది లేదా నరకానికి వెళ్తుంది అని చెప్పేసి ఒక శాస్త్రవచనం ఉంది. కాబట్టి పితృపక్షాలలో మనం ఆ పెద్దలకు చేసుకున్నా లేదంటే వారి పేరు పైన దాన ధర్మాలు చేసుకున్నా కానీ ఆ పుణ్యం అనేది వాళ్ళకు లభించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి మన ఈ పితృపక్షాలను చాలా విశేషంగా మరి మన హైందవ ధర్మంలో చాలా విశేషంగా చేసుకుంటాము. పితృపక్షాలకు ఏమైనా పూర్వకథ ఉందా గురుగారు? అమ్మ, దీనికి పూర్వకథ అంటే మన ఏంటంటే కర్ణుడు అంటే చాలామందికి తెలుసు. ఇప్పుడు కలికి సినిమాతో అందరూ తెలిసిపోయింది అది. ఈ కర్ణుడు ఏంటంటే మనకు చాలా దానకర్ణుడు. అందుకే మనము ఏదైనా ఎక్కువ దానాలు చేసినా కానీ నువ్వు దానకర్ణుడు అని చెప్పేసి అంటాము. ఈ యొక్క కర్ణుడు అన్ని రకాల దానాలు చేస్తాడు. వజ్ర వైడూర్యాలు, స్థలాలు, ఇండ్లు, ధనము, తర్వాత దాంతోపాటుగా బంగారము, ప్రతీది, చివరికి తన యొక్క రక్షణ అయిన కవచకుండలాన్ని కూడా దానం చేయడం జరుగుతుంది. అంత గొప్ప దానకర్ణుడు అన్నమాట ఆయన. అయితే ఈ యొక్క కర్ణుడు ఏంటంటే అన్ని దానాలు చేస్తాడు కానీ అన్నదానం చేయడం మర్చిపోతాడు. అన్నదానం చేయడం అనేది ఆయనకు అవకాశంగా రాదు కాబట్టి ఆయన చేయలేకపోయి కర్ణుడు కాలానంతరము చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళే అవకాశాలు అధిక మొత్తంలో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఇంద్రదేవుడు కర్ణుడి యొక్క తండ్రి చెప్పిన విధంగా, కర్ణుడి యొక్క తండ్రి చెప్పిన మాటలు విని ఒక అవకాశంగా ఆ యొక్క కర్ణుని ఏం చేస్తాడంటే భూమి మీదకి పంపిస్తాడు. ఆ భూమి మీదకి ఎప్పుడు వస్తాడంటే మనకు భాద్రపద బహుళ పాడ్యమి రోజు భూమి మీదకి వస్తాడు. వచ్చేసి వారి యొక్క స్నేహితులకు, గురువులకు, అర్చకులకు, దాంతోపాటుగా బంధువులకు, పేదవారికి అందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉంటాడు. ఆ అన్నదానం చేసి అలా 15 రోజులు భూమిపైనే ఉంటాడు. కర్ణుడు 15 రోజులు భూమిపైననే ఉండి అన్నదానము చేసి ఆ యొక్క అన్నదానం యొక్క పుణ్యం వల్ల ఆ యొక్క కర్ణుడు స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 15 రోజులు కూడా ఆ యొక్క పేదల పేరు పైన అంటే పెద్దల పేరు పైన పేదలకు అన్నదానం చేసుకున్నట్టయితే ఎవరైతే ఈ లోకంలో లేరో వారికి పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.